నెహెమీ గ్రంథం 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఇక్కడ మనం చూడండి, మరి ఈ మాటలు వింటూ వచ్చినప్పుడు వాటిని లైట్గా తీసుకోలేదన్నమాట. ప్రజలు ఎట్లున్నారేంటి పరిస్థితి అని చెప్పి ఆ మాటలు లైట్గా తీసుకోలేదు. కానీ ఏం చేస్తూ వచ్చాడంట, కూర్చుండి మరి దుఃఖముతో ఏడ్చిండంట. ఏడ్చి కూర్చుండి దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు? ఈ ప్రార్థనలు ఏమని అంటే, ఏడ్చిండంట, దుఃఖముతో ఉపవాసం ఉన్నాడంట, ఆకాశమందు దేవునికి ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నెహెమీ గ్రంథంలో 1:5. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా. చూసారు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు ఎవరంట? భయంకరుడైన గొప్ప దేవుడు. మనం ఎప్పుడు ఒకవైపే చూస్తాం కదా. రూపాయికి 2 కాయిన్స్, రూపాయికి బొమ్మ బొరుసు 2 ఉంటాయి. మనం ఎప్పుడు ఒకే వైపు చూస్తాం. దేవుడు దయగలిగిన దేవుడు, దేవుడు కృప కలిగిన దేవుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఇవన్నీ మనం చేసే ప్రార్థనలు అవే. కానీ నెహెమీ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, భయంకరుడు అయిన గొప్ప దేవా అన్నాడు. దేవుడు ఎవరంట? దేవుడు భయంకరుడు అంట. రెండో కోణం అనమాట. ఒక కాయిన్కి, ఒక రూపాయి బిళ్ళకి ఒక పక్కన బొమ్మ, ఒక పక్కన బొరుసు ఏ రీతిగా ఉంటుందో అట్లాగే రెండో వైపు చూస్తున్నాడు. దేవుడు ఎంత పవర్ఫుల్లో, దేవుడు ఎంత భయంకరుడైనటువంటి దేవుడు. ఈ మాట తను జ్ఞాపకం నేర్చుకుని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా. చూడండి, దేవుడు భయంకరుడు అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు క్షమిస్తాడు మంచిదే. అయితే చాలామంది ఏం చేస్తున్నారు? పాపాలు చేస్తూనే ఉన్నారు, మరలా పాపాలు ఒప్పుకుంటున్నారు, చేస్తున్నారు. ఇదే పని మీద ఏం చేస్తున్నారు మనుషులు? అదే పని అయిపోయింది. ఇంకా పాపాలు ఒప్పుకోవటం, పాపాలు చేయటం, మరలా పాపాలు చేయటం. ఎందుకు ఒప్పుకుంటున్నారు? దేవుడు క్షమించేస్తాడులే అని. అయితే రెండో కోణంలో ఏమంటున్నాడు ఇక్కడ? భయంకరుడు అయిన గొప్ప దేవా. దేవుడు ఒక కోణంలో దేవుడు భయంకరుడైనటువంటి దేవుడే. ఆయన కోపం వచ్చిందంటే ఆయన సహిస్తాడు. కొన్ని రోజులు సహించిన తర్వాత ఆయన ఎంత భయంకరుడు అనేది మనకు తెలుస్తుంది. అలాంటి భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళకుండానే దయగలిగిన దేవుడు మనం దయదలిచినప్పుడే, ఆయన మన మధ్య నుండి మన ప్రార్థన వింటున్నప్పుడే, మన వైపు ఉన్నప్పుడే, మన వైపు ఆయన చేతులు చాస్తున్నప్పుడే ఆయన వైపు మనం తిరగాలి కదా. అంతేకాదు ఇంకేమంటాడు? నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడు. చూడండి 6వ వచనం, నీ చెవియొగ్గి నీ నేత్రం తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థనను అంగీకరించి. ఎవరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత, నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఇశ్రాయేలుల పాపాలు ఒప్పుకుంటున్నాడంట, తర్వాత తన ఇంటి వారి పాపాలు ఒప్పుకుంటున్నాడు, తర్వాత తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. చూడండి, అయ్యా మరి ఇశ్రాయేలు చేసిన పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళ పక్షంగా నేను ఒప్పుకుంటున్నా. అయ్యా పాపం చేసింది వాళ్ళే, కానీ వాళ్ళని క్షమించమని వేడుకుంటున్నా, ఆ పాపం నాదనుకో అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆ యొక్క అబీగయల్ అనేటువంటి స్త్రీ ఏముందంటే, దావీదు ఆ యొక్క నాబాల్ని చంపడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ స్త్రీ దావీదుకి ఎదురుగుండికి వెళ్ళి అంటది, అయ్యా ఆ దోషం నాదనుకో అంటది. అంటే ఇక్కడ కూడా నెహెమీ ఏమంటున్నాడంటే, ఆ ఇశ్రాయేలు చేసిన పాపాలు నాయనుకో, ఆ ఇశ్రాయేలు చేసిన దోషాలు నావనుకో, వాళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యాలన్నీ నావనుకమని చెప్పి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? మరలా తర్వాత ఏమంటున్నాడు? తర్వాత నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు, తర్వాత
నా తండ్రి ఇంటి వారు చేసిన పాపాలు కూడా నేను ఒప్పుకొనిస్తున్నానని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ ప్రార్థన అంతా దేవునికి విజ్ఞాపన చేసి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నెహెమ్యా వంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. నెహెమ్యా వంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. నెహెమ్యా ఏం చేస్తూ వచ్చాడంట? దేవుని మందిరం గురించినటువంటి చింత, నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో చింత కలిగి ఉన్నాడు. తర్వాత దేవుని పనిని ఏం చేశాడంటే నమ్మకంగా చేశాడనమాట. నెహెమ్యా ఏంటంటే, నెహెమ్యాలో చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ప్రజలను గురించినటువంటి చింత, రెండోది దేవుని మందిరాన్ని గురించినటువంటి చింత, మూడోది ఏంటంటే నమ్మకమైన వాడు. దేవుని మందిరంలో ఆ దేవుని మందిరం పని అయిపోయేదాకా విడిచిపెట్టలేదన్నమాట. దేవుని మందిరాన్ని మరలా పునర్నిర్మించాడు. అంటే దాన్ని మరలా తిరిగి కట్టేదాకా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రజలు సహకరించకపోయినా, మరి ఒకసారి అంటాడు సత్యంతో విస్తారం ఉందంటాడు, అయినా సరే నమ్మకంగా ఏం చేశాడు? ఆ పనిని జరిగించాడు, దేవుని మందిరాన్ని కట్టాడు. తర్వాత మూడోది ఏంటంటే మహా గొప్ప ప్రార్థన పరుడు నెహెమ్యా. నెహెమ్యా గ్రంథంలో చాలా సందర్భాల్లో నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత నెహెమ్యా గొప్ప సమర్పణ గలవాడు అనమాట. ఎంత సమర్పణ గలవాడంటే తను చేసేది ఉద్యోగం ఎక్కడ? షోషాను కోటలో రాజుగారికి గిన్నె అందిస్తాడు. అయితే ఆ పని విడిచిపెట్టి వచ్చి దేవుని మందిరాన్ని చేశాడు. అక్కడ డ్యూటీకి సెలవు పెట్టాడు. రాజుగారి దగ్గర గిన్నె అందించేటువంటి వ్యక్తి ఆ డ్యూటీకి సెలవు పెట్టి వచ్చి తను ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని మందిరాన్ని కట్టడానికి సమర్పించుకుని వచ్చినాడు. ఆ పని విడిచిపెట్టి వచ్చాడు అనమాట. ఆ పని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ సమర్పించుకుని ఉచితంగా దేవుని యొక్క మందిరాన్ని ఏం చేశాడు? చేశాడు. ఆ రోజులు ఎట్లుండే అంటే అక్కడ ఉన్నటువంటి యాజకులకు, లేవీలకు ఏం చేసేవాళ్ళంటే మరి వాళ్ళకి రావాల్సినటువంటి పాలు వాళ్ళకి రాలేదు. అందరూ పొలం పనులకి వెళ్ళిపోయారు, యాజకులు, లేవీలు అందరూ. అయితే అధికారులతో ఎదురాడి మరలా ఏం చేశాడు? సేవకులను, యాజకులను, లేవీల్ని వారి పనిలో పెట్టాడనమాట. అంటే నెహెమ్యా చాలా గొప్పవాడు అనమాట. చాలా గొప్ప సమర్పణ కలిగిన వాడు. సమర్పణతో వచ్చాడు. ఆ సెలవు పెట్టి వచ్చి దేవుని మందిరంలో మందిరం పని అయిపోయేదాకా కూడా ఉండి ఆ మందిరం పని ముగించి చేస్తూ వచ్చాడు. అంతేకాదు ధైర్యవంతుడు అనమాట. నాలాంటి వాడు నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో ఏముందో చూడండి. అంటే దేవుని బిడ్డలు అయినటువంటి మనకు కూడా ఏం కలిగి ఉండాలంటే ధైర్యం ఉండాలన్నమాట. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా 6:11. నేను నా వంటి వాడు పారిపోవచ్చున. నెహెమ్యా గ్రంథం 6:11. నేను నా వంటి వాడు పారిపోవచ్చున, ఇంతటి వాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకై గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశించనంటిని. చూసారా, నేను ఇంతటి వాడినప్పుడు కూడా నేను ఏమాత్రం కూడా పారిపోవచ్చునా అంటాడు. అక్కడున్న ప్రజలు అంటారు, నిన్ను చంపడానికి వస్తున్నారయ్యా, నువ్వు పారిపోవాలా, నువ్వు పోయి గర్భాలయంలో దాక్కోమన్నప్పుడు నెహెమ్యా అంటాడు, లేదు నేను పోను అంటాడు. ఎంత ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నెహెమ్యా ఏం చేశాడంటే ఎదుర్కొన్నాడు. అంతేకాదు నెహెమ్యాలో మనం చదువుకున్నట్లయితే ఎంతో భయభక్తులు కలిగిన వాడు. చూడండి 5వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. నెహెమ్యా గ్రంథం 5:15 చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షరసమును, 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుతూ వచ్చిరి. అయితే దేవుని భయం చేత నేను అలాగ చేయలేదు, దేవుని యొక్క భయం చేత నేను అలాగ చేయలేదు అని చెప్పి నెహెమ్యా చెప్తున్నాడు అనమాట. అంటే నెహెమ్యాకి ఏముందంటే దేవుని యొక్క భయం ఉంది, దేవుని యొక్క భయం ఉంది కదా. నెహెమ్యా దేవుని యొక్క భయముతో, ఆ వణుకుతో దేవుడు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో అందుకని ఏమన్నా ప్రార్థన చేశాడు, భయంకరుడైన గొప్ప దేవాన్ని ప్రార్థన చేశాడు. దేవుడు ఎంత భయంకరుడు అనే విషయం తెలుసు, ఎంత జాలి కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో 9వ అధ్యాయంలో రాశాడు నెహెమ్యా గ్రంథంలో. దేవుడు ఎంత కరుణ గలవాడో, ఎంత దయగలవాడో, ఎంత కరుణిస్తాడనే విషయాన్ని కూడా రాశాడు. అయితే మనం చూసినట్లయితే మరి మొదటి వచనంలో అయితే ఏమంటున్నాడంటే భయంకరుడు అయిన గొప్ప దేవ. అంటే దేవుడు క్షమించే విషయాల్లో క్షమిస్తాడు, కొన్నిసార్లు గద్దించే విషయాల్లో కూడా గద్దిస్తాడనమాట.
అంటే అలాంటి గొప్ప దేవుడని నెహెమియా ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. నెహెమియా విషయంలో, మరి ప్రజల విషయంలో చింత కలిగి ఉన్నాడు, దేవుని మందిరం విషయంలో చింత కలిగి ఉన్నాడు, నమ్మకంగా పనిచేశాడు, గొప్ప ప్రార్థన పరుడుగా, గొప్ప సమర్పణ కలిగిన వాడుగా, గొప్ప ధైర్యంతో తర్వాత మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే ఏం చేస్తూ వచ్చాడంట? దేవుని యొక్క మందిరాన్ని కట్టి దాన్ని మరి నిర్మించాడు, ఆ పునర్నిర్మాణాన్ని చేశాడు, మరలా దాన్ని తిరిగి కట్టినటువంటి వాడుగా నెహెమియా ఉన్నాడు. అలాంటి బిడ్డలంగా మనం కూడా ఈ భూమి మీద ప్రభువు కొరకే జీవించేటువంటి బిడ్డలంగా మనం కలిగి ఉండాలని దేవుడు నెహెమియాని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం.